సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. వైజాగ్లోనే నేను ప్రమాణ స్వీకారం చేస్తా. విశాఖపట్నాన్ని ఈసారి మటుకు ఎన్ని శక్తులు అడ్డగించిన క్యాపిటల్ ఖాయం అని చెప్పడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను చెప్పాలనుకున్నది, అమరావతిలోనే నూతన మంత్రి గారి ప్రమాణ స్వీకారం ఉంటుంది. చంద్రబాబు గారి మానస పుత్రిక అమరావతిలోనే చంద్రబాబు నాయుడు గారు జూన్ 2వ వారంలో, అంటే 7 తర్వాతే ఉంటుంది అంటున్నారు. సో జూన్ 2వ వారంలో అమరావతిలోనే ప్రమాణ స్వీకారం ఉంటుంది. అమరావతి నిర్మాణాన్ని కూడా ఎవరు ఆపలేరు. భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ గారు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇప్పుడు విశాఖపట్నం వాళ్ళు ఆల్రెడీ 7కి 7 తిరస్కరించడానికి రెడీ అయ్యారు. ఈ స్టేట్మెంట్తో మెజారిటీలు, ఆ నెగ్గే వాళ్ళకి మెజారిటీలు మరింత పెరుగుతాయి. మరి సర్వేల్లో కాస్త కోస్త విజయనగరంలో మరి నెక్ టు నెక్ ఉందన్నారు. మరి అక్కడ కూడా నెక్ టు నెక్ స్టేజ్ నుంచి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వస్తే అది విధ్వంసం అని అందరూ అనుకున్నారు. సరే, ఇతను ఎలాగూ పోతాడు, కానీ మళ్ళీ ఈ గొడవ ఏంట్రా బాబు, ఈ హెచ్చరికలు ఏంటి, నేను వైజాగ్ వస్తున్నానని చాలా పడుతున్నారు ఉత్తరాంధ్ర వాళ్ళు. నా స్నేహితులతో చాలామందితో మాట్లాడా. సో దీన్ని బట్టి అక్కడికి వస్తానన్నందుకు అక్కడ, అమరావతి కాదన్నందుకు ఇక్కడ, 2 చోట్ల ఒకే బొక్క. మామూలుగా ఉండదు. అక్కడ 7కి 7, ఇక్కడ 7కి 7. మన పోలవరాన్ని నాశనం చేసినందుకు మన గోదావరి జిల్లాలో, మన నరసాపురం అయితే 7కి 7 ఇంక్లూడింగ్ ఎంపీ, అమలాపురం 7కి 7 ఇంక్లూడింగ్ ఎంపీ. ఇలాగే మన గోదావరి జిల్లాల్లో ఈ రకంగా ఉంది. సో ఖచ్చితంగా అమరావతిలోనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో డెఫినెట్గా ప్రధాని గారు, అమిత్ షా గారు ఎవరొకళ్ళు వస్తారు. వారి సమక్షంలో అంగరంగ వైభవంగా అమరావతిలో రైతుల నడుమ ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది. ఇక ఇవాళ ఇంకొక ఇంట్రెస్టింగ్ సంఘటన ఏంటంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి గతంలో చాలాసార్లు 5 నెలల క్రితం నొక్కిన బటన్ కూడా ఇంకా డబ్బులు వెళ్ళా. ఆ బటన్ నొక్కుడు నిజం బటన్ నొక్కుడైతే అని చెప్పండి, నొక్కితే 1 గంటేగా మీకు డబ్బులు. సో నొక్కల, ఎప్పుడూ ఇచ్చిన దానికి కూడా నొక్కలేదు. కానీ ఇప్పుడు కొన్ని పథకాలకు డబ్బులు నేను అర్జెంటుగా నొక్కాలి అని చెప్పి ప్రజలు చాలా ఇబ్బంది పడతారు, అర్జెంటుగా ఇవ్వాలి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారికి అనునిత్యం కంటికి రెప్పలా కాపాడుకునే చీఫ్ సెక్రటరీ గారు కోర్టు ఇద్దరు ప్రముఖ రెడ్డి న్యాయవాదులు వాదించారు దాన్ని. సో కోర్టు ఏముంది, సరే ఈసీని వాళ్ళు ఏదో చెప్తున్నారు, అదిని నువ్వు నిర్ణయం తీసుకోమని చెప్పి ఒక అట్ట పంచాయతీ జరిగింది. ఈసీ వాళ్ళు ఇవాళ నువ్వు 5 నెలల క్రితం నొక్కిన బటన్లో ఇంకా డబ్బులు రావు, నువ్వు ఈ 2 రోజుల్లో బటన్ నొక్కాల్సిన అవసరం ఏముంది, పర్వాలేదులే, ఓ 2 రోజులు ఆగు, 2 రోజులు తర్వాత చీఫ్ సెక్రటరీ బటన్ నొక్కుంది కానీ అని చెప్పి 13వ తారీఖు దాకా ఆగమని చెప్పారు. సో ఈ కుట్ర వీళ్ళు పని అంటే తెల్లారితే ఎలక్షన్లుగా అకౌంట్లో పడిపోతే మహిళలందరూ మురిసిపోతారని చెప్పి స్కెచ్ చేశాడు. భలే ఎత్తు, చివరికి చిత్తు అయింది. నొక్కోవచ్చు, బటన్ వెళ్తుంది, డబ్బు ఉంటే వెళ్తుంది. ఎప్పుడైనా పాత నొక్కిన బటన్ డబ్బులు ఇచ్చుకోవచ్చు. ఇంకా చాలా బ్యాక్లాగ్ ఉంది. గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉంటే ఆ నొక్కిన బటన్కి ఆ డబ్బులు పెడితే ఈ సబ్జెక్ట్ చేయదు. కానీ ఈ పథకాలకి
రెడ్డిగా డబ్బు వెళ్తే వస్తాయి. అంటే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో కంగారు వచ్చింది. మరి బీసీ, ఎస్సీ, ఎస్సీ మైనారిటీలకు మరి 50 సంవత్సరాలు దాటితే వారి అర్హతలను బట్టి వాళ్ళందరికీ 4,000 రూపాయల వృద్ధాప్య పింఛన్ మరి ఇమీడియట్గా అమలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 60 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళకి 3,250, ఇంకో 4 ఏళ్ళ తర్వాత ఇస్తామని చెప్పి ఆయన చెప్పారు. సో ఇటువంటివన్నీ మరి జనాల్లోకి బాగా వెళ్ళి ఎలా చేస్తారు, ఇది చేయటం సాధ్యం కాదన్నారు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి అయితే సాధ్యం కాదు. అభివృద్ధి జీరో, కేవలం అప్పు చేయటం, బటన్ నొక్కటం, ఇయే మాట్లాడాడు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఒక సభలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడని, ఆ రామోజీరావు, ఆ రాధాకృష్ణ అని ఇలాగ తిట్టడం తప్ప, నేను ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చా, ఈ డ్యామ్ కట్టా, ఇలాగా ఒక అభివృద్ధికి సంబంధించి ఒక్క పనైనా చేశాడు. అమరావతిలో ఉన్న రోడ్లు తవ్వేశాడు. పోలవరం 77% కంప్లీట్ చేసి బాబు గారు అప్పచెప్తే ఇంకో 2% పనిచేశాడు 5 ఏళ్ళలో. ఇంకో 5 ఏళ్ళు పడుతుందన్నారు. అంటే లిటరల్గా ఆపేశాడు. ఆ వెలుగొండ కూడా నిజం ఓపెనింగ్ కాదు, డమ్మి తూతురం బటన్ నొక్కాడు. అందులో నీళ్ళు రావాలంటే ఎప్పుడు వస్తుందో తెలియదు. పులివెందులు కాదు, అదేంటి పులిచెంతల, ఆ గేట్లకి అక్కడ గేట్లు కొట్టుకుపోయి, ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి, కట్టింది ఒకటి లేదు, కొట్టుకుపోయి ఎక్కువ. సో ఎక్కడ చూసినా వచ్చిన ఫ్యాక్టరీ ఒకటి లేదు. అమర్ రాజాని బలవంతంగా డబ్బులు ఇవ్వలేదని చెప్పి అమర్ రాజాని ఎలగొట్టారు. 20,000 కోట్లు 30,000 కోట్లు పెట్టుబడి పెడతారు. ఒక పరిశ్రమ రావాలంటే ఎంత కష్టం. సో అంతా విధ్వంసం. మరి ఇతను అభివృద్ధి చేయలేదు, చేసింది తీసుకోవాలంటే బటన్ నొక్కిననే చెప్తాడు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన చెప్పుకోవడానికి కోకు పొలాలు ఉన్నాయి. ఆయన అభివృద్ధి చేశాడు కాబట్టి ముందు 5 సంవత్సరాల్లో ఇతడు కొంత అరువు చేసిన అరువు ఇవ్వటానికి రాష్ట్రం అప్పుడు దాకా చేసిన అభివృద్ధి చూసి అప్పులు వచ్చినాయి. ఇప్పుడు ఇంకా అప్పులు వచ్చి దారి కనపడతల్లా. అందుకనే జగన్మోహన్ రెడ్డి జగనన్న భూభక్షణ పథకం, భూరక్ష కాదు భూభక్ష పథకం పెట్టాడు. ఆయన బొమ్మ వేసుకుంటాడు, డాక్యుమెంట్లు రెడీ అవుతాయి, ఒరిజినల్ ఆయన ఉంచుకుంటాడు, జెరాక్స్ కాపీ మనకిస్తాడు. అంతరార్థం ఒరిజినల్స్ని తాకట్టు పెట్టి అప్పు చేస్తాడు. మళ్ళీ సరే అతను అలాగ వచ్చేది లేదు. కమింగ్ బ్యాక్ టు అభివృద్ధితో కూడిన సంక్షేమం చేస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీముల్ని ఇంప్లిమెంట్ చేయటం కష్టం కాదు. ఖచ్చితంగా అభివృద్ధి ఉంటే ఎంత సంక్షేమం అయినా మనకి పాసిబిలిటీ ఉంటుంది. సో ఉచితంగా బస్సు ప్రయాణం మహిళలకు ఇవ్వాలన్నా, ఒక 3 సిలిండర్లు ఇవ్వాలన్నా, అది అభివృద్ధితో పాటు మనం ముందుకెళ్తే డెఫినెట్గా డిజర్వింగ్ పీపుల్కి ఆ మాత్రం సంక్షేమం ఇవ్వటం కాదు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాస్త చూద్దాం ఏమవుతుంది.